బిగ్ బాస్ సీజన్ 9 మొదటి 2 వారాల తర్వాత ఆటతీరు పూర్తిగా మారిపోయింది. గత సీజన్స్ మాదిరిగానే హౌస్మేట్స్ చెత్త పంచాయతీలు, అరుపులు, గొడవలు తప్ప అంత ఇంట్రెస్టింగ్గా సాగడం లేదు. ఇక గత చివరి 2 ఎలిమినేషన్స్ తర్వాత ఇటు నామినేషన్స్, ఓటింగ్పై కూడా జనాలకు అంతగా ఆసక్తి ఉండడం లేదు. అలాగే ఈ వారం ఓటింగ్లో భారీగానే మార్పులు జరిగాయి. ముందు నుంచి టాప్లో దూసుకుపోతున్న కంటెస్టెంట్స్ అనూహ్యంగా తగ్గిపోవడం, డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్కు ఓటింగ్ పెరిగింది. మరోవైపు శ్రీజ రీఎంట్రీ అంటూ సోషల్ మీడియా ఫ్యాన్స్ వరుస పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు 7వ వారం నామినేషన్లలో రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, రాము రాథోడ్, తనూజ, రమ్య మోక్ష, కళ్యాణ్ పడాల, సంజన, దివ్య నిఖిత ఉండగా వీరిలో ముందు నుంచి తనూజ టాప్ ఓటింగ్తో దూసుకుపోతుంది. ఆమె తర్వాత కళ్యాణ్ పడాల అత్యధిక ఓటింగ్తో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం తనూజ తర్వాత కళ్యాణ్ పడాల 2వ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరికీ ముందు నుంచి పాజిటివ్ ఓటింగ్ వస్తుంది. అలాగే ఈ వారం ఇమ్మాన్యుయేల్తో గొడవ, కళ్యాణ్ పడాల దూరంతో తనూజకు సింపతి ఓటింగ్ పెరిగింది. వీరిద్దరి తర్వాత అనూహ్యంగా 3వ స్థానంలోకి దూసుకువచ్చింది దివ్య నిఖిత. నిజానికి గత వారం కూడా ఆమెకు తక్కువగానే ఓటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెకు ఆసక్తికరంగా ఓటింగ్ పెరిగా 3వ స్థానంలో ఉండడం విశేషం. అయితే దివ్యకు ఆకస్మాత్తుగా ఓటింగ్ పెరగడానికి కారణం రమ్య మోక్ష. ఆమె ఓవరాక్టింగ్, నోటి దురుసు, తనూజ, కళ్యాణ్లను పర్సనల్ అటాక్ చేయడంతో పచ్చళ్ల పాపకు నెగటివిటీ పెరిగిపోయింది. దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపాలని అనుకుంటూ దివ్యకు ఓట్లు గుద్దిపడేస్తున్నారు. రమికు నెగటివిటీ పెరగడంతో దివ్యకు ఓటింగ్ పెరిగా సడెన్గా 3వ స్థానంలోకి వచ్చింది. దివ్య నిఖిత తర్వాత రీతూ చౌదరి, సంజన, సాయి శ్రీనివాసున్నారు. ఇక వీరిందరి తర్వాత రాము రాథోడ్, రమ్య మోక్ష డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం రమ్య లీస్ట్లో ఉన్నారు. కాని బిగ్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ఎవర్ని బయటకు పంపాలి, ఎవరిని సేవ్ చేయాలి అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని, అలాగే వీకెండ్లో మరో ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం రమ్య మోక్ష లీస్ట్ ఓటింగ్ ఉండగా ఆమె కాకుండా మరొకరిని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.